లోకాభిరామం అలుకుపూతలు. ఎండలు ఎన్నడూ లేనంతగా బాధపెట్టినాయి ఈసారి. ఎండలు ఎన్నడూ లేనంతగా ఉన్నవి అని నేను అనడం లేదు. హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల ఎండలు రావడం నాకు గుర్తుంది. 5వ అంతస్తు పైన ఆకాశం కింద చాపపరుచుకుని పండుకోవడం మనసులో తాజాగా ఉంది. తెల్లవారుజామున చలిపెట్టి దుప్పటి కప్పుకొనవలసిన అవసరం వచ్చేది. గాలి మరీ ఎక్కువగా ఉండడంతో పైన పడుకోవడం అంత సుఖంగా లేకుండా మారింది. నిజానికి నాన్న ఇప్పుడు మేము ఉంటున్న, అంటే ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఉంటున్న ఇంటికి రానేలేదు. అంతకు ముందు ఉన్న 3వ అంతస్తు ఇంటికి వచ్చాడు. ఇంట్లో నాకు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది, కింద పండుకుంటాను అన్నాడు. అది కుదరదు అని ఆయనకు నచ్చజెప్పడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చింది. జన్మలో ఎప్పుడన్నా ఇట్లా మనం తలుపులన్నీ మూసుకొని పండుకున్నామా చెప్పు అని ఆయన నన్ను ప్రశ్నించడం నాకు మెదడులో ఇంకా పై పొరలలోనే గుర్తున్నది. అది 3వ అంతస్తులో ఇల్లు. అక్కడికి నాన్నను లిఫ్టులో ఎక్కించి తీసుకువచ్చినారు. మా గోపయ్య ఇంటికి పోయేటందుకు తొట్లిలో ఎక్కించి తీసుకుపోయినారు అన్నాడు నాన్న. ఆయనకు మరి దేశం తిరిగిన అనుభవం ఉంది కానీ లిఫ్ట్ ఎక్కిన అనుభవం ఉన్నట్టు లేదు. ఇక ఇంట్లో 2 బాత్రూములు ఉన్నవి, 3వది కూడా ఉండేది. దాన్ని నేను ముందు స్టోర్ రూమ్గా, తర్వాత దేవుని గదిగా మార్చిన కనుక 2 బాత్రూములు మిగిలినవి. వాటిలో పాలరాతి నేల ఉన్నది. అంతకన్నా మించి స్నానానికి షవర్లు ఉన్నాయి. నాన్నను అవి చాలా ఆకర్షించినాయి. పెరుమాళ్లకు నిత్య పూజా కార్యక్రమంలో భాగంగా స్నానాసనం ఉంటుంది. సాలగ్రామలను చిల్లుల పళ్ళెంలో పెట్టి గౌరవంగా తీర్థం ఉంచుతూ స్నానం చేయిస్తారు. ఇక విగ్రహాలకు అభిషేకం అనే స్నానం చేయించిన తరువాత నీళ్లు గుమ్మరించకుండా ఒక చిల్లుల పళ్ళెం పట్టుకుని అందులో నెమ్మదిగా పోస్తే నీరు విగ్రహాల మీద, సాలగ్రామాల మీద ఒక పద్ధతిగా సన్నని ధారలుగా పడేట్లు స్నానం చేయిస్తారు. ఆ కార్యక్రమానికి, చిల్లుల పళ్ళానికి శతధార లేదా సహస్రధార అని పేరు. షవర్ చూచిన తర్వాత నాన్నకు వెంటనే ఈ తతంగం గుర్తుకు వచ్చినట్టుంది. గోపయ్య ఇంట్లో స్నానానికి సహస్రధార ఉంది అని అందరికీ చెప్పి మురిసిపోయినాడు. ఇప్పటి ఇంటికి వచ్చి ఉంటే ఇంకా ఆయన ఏమనేవాడు నాకు అర్థం కాలేదు. పాత ఇంట్లో గోడలకు లప్పం లేదు. అవి ఇంకా కొంచెం పాత పద్ధతిలోనే మొరటుగానే ఉన్నాయి. లప్పం గోడలు నాకు కూడా కొత్తగానే కనిపించినాయి. పిల్లలకు మరింత నచ్చినాయి. ముందు కొన్ని దినాల పాటు అందరిని గోడలు ముట్టుకోవద్దని వాళ్ళు వారించడము వచ్చిన వాళ్లకు చిత్రంగా తోచింది కూడా. అక్కడి నేల మొత్తం పాలరాయి కాదు, అదేదో మొజాయిక్ పద్ధతి ఉంది. ఆ మధ్యన ఇంటిని రెనోవేట్ చేసినప్పుడు, అంటే మెరుగుపరిచినప్పుడు ఖరీదైన టైల్స్ వేయించినాము. ఇక్కడ ఇల్లంతా పాలరాయి ఉన్నది. ఆ రాతిని పాలరాయి అని ఎవరన్నారో నాకు తెలియదు కానీ అందులో పాల లక్షణం ఎక్కడా కనిపించదు. కొంతపాటి తెలుపు కనిపిస్తుంది కనుక అట్లా అంటారేమో నాకు తెలియదు. వీటిని చూస్తే నాన్న ఏమి అనేవాడో అని నేను ఆలోచిస్తూ ఉంటాను. చిన్ననాటి మా ఇంట్లో, పాత ఇంట్లో అయితే మట్టి నేల ఉండేది. అది ఎవరో మేస్త్రీలు వేసిన నేల కూడా కాదు. ఎప్పటికప్పుడు పాడైపోతుంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు మేమే బాగు చేసుకుంటాము. మట్టి నేల వేయాలంటే ఏదో ఒక మట్టి పనికిరాదు, పుట్టమన్ను దేవాలి. పుట్ట అనగానే అందరికీ పాము గుర్తుకు వస్తుంది, కానీ ఆ పాము పుట్టను కట్టలేదు. దానికి ఆ విద్య చాతగాదు. నిజం ప్రపంచంలో లాగే బడుగు జీవులైన చీమలు ఆ పుట్టలను కడతాయి, అందులోకి దాష్టికంగా పాములు చేరుకుంటాయి. మానవుల ప్రకృతికి ప్రకృతిలోనే ఉదాహరణలు ఉన్నాయి అనడానికి ఇది మంచి సూచన. చీమలు చిన్న జీవులు. అవి గడ్డలను పెడ్డలను తీసుకురాలేవు. కష్టపడి అసలు సిసలైన మట్టి కణాలను మాత్రమే అవి పోగేసుకుంటాయి. అందులో ఇసుక, రాళ్ళు మొదలైన వాటికి చోటు లేదు. నిర్మాణం కార్యక్రమంలో భాగంగా చీమలు తమ శరీరంలోంచి కొన్ని స్రావాలను వెలికితెచ్చి మట్టిలో కలుపుతాయి. మొత్తాన్ని ఈ మట్టికి ఒక జిగి, అంటే అంటుకునే లక్షణం ఏర్పడుతుంది. కనుకనే ఇంట్లో నేలకు ఆ మట్టి బాగా పనికి వస్తుంది. అది ఎంతో నాణ్యమైన మట్టి. పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు గట్టి అన్న పాట ఎవరికైనా గుర్తుందేమో ఆలోచించండి.
అటువంటి మట్టిని తెచ్చి పొక్కిలిపోయిన చోట, అంటే నేలలో గుంతలు పడిన చోట చక్కగా పూయాలి. దాన్ని చేమన్ను పద్ధతి అంటారు. ఓపిక ఉంటే ఎక్కువ భాగాలను ఆ రకంగా కొత్త మట్టితో నింపాలి. ఆ తర్వాత అది ఆరే లోపలనే బింగరాయితో నునుపు వచ్చేటట్టు చేతనైనంతగా రుద్దాలి. బింగరాయి అంటే ప్రవాహంలో లేదా మరేదో కారణంగా నునుపు తేలిన రాయి అని ఎవరికైనా గుర్తుందా? ఇంటి నేలను మనమే వేసుకుంటాము అంటే పిల్లలు నవ్వుతారేమో. నాకు శాఖా చంక్రమణం బాగా అలవాటు. ఒక విషయంతో మొదలుపెట్టి తెలుసును కదా అని మరేదో విషయం చెప్పడం. అందులో నాకు కొంత సుఖం ఉంటుందేమో కానీ కొంతసేపటికైనా అసలు కథకు తిరిగి వస్తే ఎత్తుకున్న అంశానికి న్యాయం జరుగుతుంది. మట్టి నేల ఇంట్లో వారానికి కనీసం 2 సార్లు అందరూ పేడ అనే పెండతో అలకవలసిన అవసరం వస్తుంది. ఈ పని కొన్ని పరిస్థితులలో నేను కూడా చేసినా అంటే ఎవరన్నా నమ్మగలరా? ఇంటిని చక్కగా నిర్వహించాలంటే ఇటువంటి పనులు అన్నీ వచ్చి ఉండాలి. ఇల్లు అలకడం అంటే ముందు పెండ కలిపిన నీళ్లను ఇల్లంతా చక్కగా పుయ్యాలి. అది కొంత ఆరిన తర్వాత పొడిబట్టి పట్టి ఇల్లంతా మళ్ళా తుడవాలి. అప్పుడు పెండలోని గడ్డి మొదలైన భాగాలు పొడిగా వచ్చి చేరుకుంటాయి. వాటిని ఊడ్చి తీసేయాలి. ఇల్లు అనిగినంత మాత్రాన సరిపోదు, ముగ్గులు వేయాలి. ముగ్గు ఒక రంగు అయితే సరిపోదు, మిగతా రంగులు కూడా చేర్చాలి. పాలరాతి ఇంట్లో పని మనిషి పొద్దున్నే తడిగుడ్డ పెట్టి తుడిచిపోతుంది తప్ప ఇటువంటి అలంకారాలు ఆర్భాటాలు ఏమీ లేవు. పాలరాతిలోనే రకరకాల గీతలు, డిజైన్లు ఉంటాయి. నేను వాటిలో తెలిసిన ఆకారాల కొరకు, మనుషుల ముఖాల కొరకు వెతుకుతూ ఉంటాను. పల్లెలో పాత ఇంటి గోడలు కూడా మట్టివే. అలికి పూసిన చోట గువ్వ గుడ్డు పెట్టింది అని ఒక మాట ఉన్నది. ఇప్పటి వరకు నేలతోటి పడిన బాధ అలుకుడు. ఇక అదే తంతు గోడల చోతి జరిగితే అది పూసుడు. ఇల్లంతా అలికి శుభ్రము చేసి ముగ్గులు వేసిన తర్వాత అక్కడ గువ్వ గుడ్డు పెట్టింది అంటే గూడు కూడా కట్టింది అని అర్థం కదా. చేసిన కష్టం పాడైంది అని ఆ మాటకు సారాంశం. ఇంకా గోడల సంగతికి వస్తే పూత అనేది ఒక వేరే కార్యక్రమం. సామాన్యంగా ఇది దసరా, దీపావళి ముందు జరుగుతుంది. వానకాలం ముగుస్తుంది. ఆ తాకిడికి గోడలు కొంత పాడవుతాయి కనుక వాటిని పుట్టమన్నుతోటి బాగజేసి మంటితో మరింత ఎర్రమన్ను కలిపి అందుట్లో కొంత పెండ కూడా కలిపి ఒక మిశ్రమం తయారు చేయాలి. అందులో ఈ కలిపిన మిశ్రమాన్ని 1-2 రోజులు మగ్గనివ్వాలి. అంతకుముందు మనుషులు దాంట్లోకి దిగి కాళ్లతోటి కస పిస తొక్కాలి. చివరికి మంచి జిగిగల ఒక పూత పదార్థం తయారవుతుంది. జిగి అంటే అతుక్కునే లక్షణం అని ఇదివరకే చెప్పినట్టున్నా కదా. మిద్దె మీద ఎక్కి గోడ పొడితే ఈ పూతను పోస్తుంటే నిచ్చెన వేసుకున్న మనుషులు దాన్ని గోడ మీద చక్కగా పులుముతారు. మొత్తం అయిన తర్వాత నేల మీద ముగ్గలు పెట్టినట్టే గోడ మీద సున్నం, జాజు, పట్టెలు పోస్తారు. నామాల వాళ్ళం గనక ఇంటిని చూడంగానే ఇంట్లో ఉండేవారి సంగతి తెలుస్తుంది. ఇంటికి ఇంత అలంకారం అవసరమని ఎవరికైనా ఇప్పుడు చెప్పగలిగేమా? పల్లెలో పాత ఇల్లు పోయి కొత్త ఇల్లు వచ్చే సమయానికి నేను అక్కడ ఉండే అవకాశం లేకపోయింది కనుక ఆ ఇంటి నిర్మాణం మీద నాకు అవగాహన తక్కువగా ఉంది. అంతకుముందు పాలమూరులో అన్నగారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్నాను. డంగు సున్నం, పలాశ్రీ లాంటివి వాడడం చూచాను. తరువాత సిమెంట్ వాడకం కూడా చూచాను. నావి కాకుండా మరో 4 ఇల్లు కట్టుకోవడం చూశాను. పద్మరావు నగర్లోని పాత ఇల్లు అంటున్న తొట్లే సహస్రధార గల ఇల్లు నిర్మాణం అప్పటి సమయంలో కూడా నేను చూడడం కుదరలేదు. ఇప్పుడు ఉంటున్న ఇంటిని మాత్రం అడుగడుగున పక్కన ఉండి పనిచేస్తున్న భావంతో ప్రతినిత్యం నిర్మాణాన్ని చూచాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చిన్నతనంలో ఒక మాట విన్నట్టు గుర్తుంది. అంటే ఈ పనులు అలివిమాలిన తెలివి అవసరమైనవి, కష్టపడతాయి అని భావం కావచ్చు. నాకు 2 అనుభవాలు ఉన్నాయి. నిజానికి 2 కూడా నన్ను కష్టపెట్టలేదు. ఇల్లు కడుతుంటే అందులో ఒక్కొక్క అంచె ముగుస్తుంటే చెప్పలేని ఆనందం కలిగింది. పెళ్లిలో అంతకన్నా ఆనందం కలిగింది. పెళ్లి చేసినప్పుడు కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి. ఒకసారి పెళ్లి చేయవలసి వస్తే ఎక్కువ మంది పిల్లలు ఉండే ఆ అదృష్టం కలిగితే ఈసారి ఆ మొదటిసారి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంకా నేను మళ్ళీ ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? 1 కాదు 2 ఇళ్ళు ఉన్నాయి. ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను, అనుభవం వచ్చింది.
ఎన్నో సంగతులు తెలిసినాయి. నా ఛాదస్తం మీ ముందు వెళ్ళబోసుకున్నాను. మీకు ఎవరికి ఈ సంగతులు తెలియవని కాదు, తెలిసిన సంగతులు కలబోసుకోవడానికి కదా ఈ కార్యక్రమం అంతా. నాకు దోచింది చెప్పినా అవుననిపిస్తే తల ఆడించండి, కాదనిపిస్తే అడ్డంగా ఆడించండి. నేను చూడరాలేను కాబట్టి మీ రియాక్షన్ నాకు తెలియదు. తెలిస్తే చాలా బాగుంటుంది.